ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ పౌర్ణమి, హోలీ శుభాకాంక్షలు. మనం చాలా సందర్భాలలో ధనం గురించి, జాతకం గురించి, తంత్రమంత్ర ప్రయోగాల గురించి, అలాగే అదృష్టం కలిసి రావడం కోసం, ఉద్యోగం రావడం కోసం, వ్యాపారాభివృద్ధి కోసం కొన్ని తాంత్రిక వస్తువుల గురించి చాలా వీడియోలు చెప్పుకున్నాం. అందులో సమయానుకున్న శక్తి అంటే పౌర్ణమి, అమావాస్య, అలాగే మహాశివరాత్రి, హోలీ, కృష్ణాష్టమి, నవరాత్రులు, దీపావళి, ఈ సమయాలకి చాలా శక్తి ఉంటుంది. మనకి రేపు ఉగాదికి కూడా చైత్ర నవరాత్రులు వస్తాయి. ఆ సమయంలో చాలామంది అడుగుతారు, గురువుగారు మాకు ఇబ్బందులు లేకుండా ఉండడానికి, అంటే మాకు వ్యక్తిగతంగాను, ఆర్థికంగాను, మానసికంగాను అభివృద్ధి చెందడానికి, సమస్యలు రాకుండా ఉండడానికి ఏదైనా ఒక తాంత్రిక వస్తువుని, ఒక తావేజుని, ఏదైనా యంత్రాన్ని చెప్పండి అని చెప్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. వారికి మనం చాలా సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నాం. హతజోడి గురించి చెప్తున్నాను, అలాగే తావేజుల గురించి చెప్తున్నాను, తాంత్రిక పరిహారాల గురించి చెప్తున్నాను. వీటిల్లో ఎవరైనా సరే మీ దగ్గర తాంత్రిక వస్తువులు ఉన్నా, అలాగే తావీజులు ఉన్నా, హతజోడి ఉన్నా, వీటిని సమయానికి అనుకూలంగా మనం మలుచుకొని వాడుకోవాలి. మనకి తంత్రశాస్త్రంలోనూ, జ్యోతిష్ శాస్త్రంలో కూడా పౌర్ణమి నాడు సేకరించిన హతజోడి గురించి వివరణ ఉంది. విశేషమైన శక్తి కలిగి ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు మీకు నేను చెప్తాను. ఒరిజినల్ హతజోడి చాలా వీడియోలు చెప్పాను, మన వీడియో లింక్ కూడా పెడతాను. ఇదిగోండి, పెద్ద హతజోడి చూపిస్తున్నాను చూడండి. ఒరిజినల్ హతజోడి ఇది ఆయిల్లోంచి తీసి కుంకుమలో, సింధూరంలో పెట్టిన హతజోడి చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఈ పెద్ద హతజోడి నేను మీకు చూపించడం కోసం మాత్రమే ఈ హతజోడిని తీసుకొచ్చాను. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. ఇప్పుడు మనం ఇది మీకు చూపించాను. ఇది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, వీడియోలో మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వీడియోనే హతజోడి గురించి చెప్పాను మన వీడియోలో. హతజోడి విశేషాలు ఏంటంటే, ఎవరైనా సరే తంత్రమంత్ర ప్రయోగాలు ఇలాంటి వాటి నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. నమ్మకం ఏంటంటే, ఈ చెట్టు రూటు ఇలా 2 వేళ్ళు ఒకదానిలో ఒకటి ఇలా ఉంటే అలా ఉంటుంది. దీన్ని చేతులు జోడించడం అంటారు. ఇది మన ఇంట్లో బీరువాలో ఉంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, శత్రువులపై విజయం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది. అలాగే రక్షణ కొరకు ప్రతికూల శక్తుల నుండి, అంటే దృష్టి దోషము, అలాగే చాతబడి, చెల్లంగి, ఇలాంటి దోషాల నుండి కూడా కాపాడుతుందని శాస్త్రం చెప్తుంది. ఇందులో అమ్మవారిని ఆహ్వానిస్తే, అంటే కాళికాదేవి, చండి, సరస్వతి, లక్ష్మి, అంటే విద్య కావాలనుకునేవారు సరస్వతీదేవిని ఆరాధించవచ్చు, డబ్బు కావాలనుకునేవారు లక్ష్మీదేవిని ఆరాధించవచ్చు, శక్తి కావాలనుకునేవారు శక్తి దేవతలను ఎవరినైనా మనం ఆరాధించవచ్చు. మనకి ప్రస్తుత మార్కెట్లో హతజోడి అంటే ఒక జంతు అంగాన్ని తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారు. అది నకిలీది. అలా ప్లాస్టిక్వి కూడా చేస్తారు. ఇది చెట్టు రూటు, అంటే ఒక చెట్టు మొదలు. ఇది పర్వత ప్రాంతాల్లో ఉంటుంది. ఆ వీడియో మీకు వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఎందుకంటే చాలా పెద్ద అయిపోతుంది. ఇక్కడ జంతు సంబంధమైనవి మనం పెట్టుకుంటే అవి కేసులు కూడా అవుతాయి. జంతు సంబంధమైన పదార్థాలు కేసులు కూడా అవుతాయి. అంతకుముందు మనం ఇంద్రజాల గురించి చెప్పేవాళ్ళం. అది దాన్ని సముద్రం నుంచి తీసుకొచ్చి మనకి వేరే వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఆన్లైన్లో కూడా దొరుకుతుంటుంది. అది కూడా మన దగ్గర ఉండకూడదు, ఉంటే కేసు అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా పెద్ద కేసులు పెడుతున్నారు. కాబట్టి చెప్తున్నాను, అంటే ఇవి మనకు బయట దొరుకుతూ ఉంటాయి, సంతల్లో దొరుకుతూ ఉంటాయి, ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి. కానీ ఇవి దొరికినా జాగ్రత్తగా వాడుకోవాలని అర్థం. ఇలాంటివి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది జంతు సంబంధమైన పదార్థం కాదు. కాబట్టి మనకి ఆధ్యాత్మికంగా నమ్మకము మనకు ముందు మానసిక ధైర్యాన్ని ఇస్తాయి. కానీ ఏదైనా కొనుక్కునేటప్పుడు, సేకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అయితే ఎలా పూజించాలి ఈ పౌర్ణమికి, ఈ హోలీకి అనేది మీకు చెప్తాను. అంటే ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందో కూడా చెప్తాను. హతజోడి పూజించే విధానంలో ముందు శుద్ధి చేసుకోవడం. ఉదాహరణకి నేను మీకు ఇలా పంపించాను. నేను మేమైతే శుద్ధి చేసి, పూజ చేసి, మీ గోత్రనామాల మీద చేసి పంపిస్తాం. మీరు డైరెక్ట్గా సేకరించినప్పుడు ఏంటంటే
అతజోడి తెచ్చుకున్నప్పుడు దీన్ని గంగాజలంతో శుద్ధి చేసుకోవాలి, శుభ్రమైన నీటితో కడగాలి. తర్వాత దీన్ని మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆవ నూనె దీనికి అప్లై చేయాలి. ఎందుకంటే తర్వాత సింధూర పూజ చేసుకోవాలి. హతజోడికి ముఖ్యంగా సింధూరం చాలా ఇంపార్టెంట్, చాలా ఇష్టం కూడా అమ్మవారికి. హతజోడికి సింధూరాన్ని సమర్పించాలి. ఇప్పుడు ఇందులో సింధూరం కూడా ఉంది, కనిపిస్తుంది కదా మీకు. సింధూరంలో ముంచి ఉంచాలని చెప్తారు. మంత్రపఠనం చేసేటప్పుడు ఏంటంటే పూజ చేసేటప్పుడు లక్ష్మీ మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మి నమః లేదా చాముండేశ్వరి మంత్రాన్ని పఠించవచ్చు. అంటే ఓం నమో చాముండాయ విచ్చే మంత్రాన్ని కూడా మనం పఠించవచ్చు. విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే దీపారాధన అగరబత్తులు వెలిగించి ఆవునితి దీపం వెలిగించి హారతి ఇవ్వాలి. దీన్ని సాధారణంగా శనివారం నాడు కానీ మంగళవారం రోజు చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. పౌర్ణమి నాడు ప్రారంభిస్తే ఇంకా మంచిది. చాలామందికి అనుమానం ఉంటుంది, మా దగ్గర ఆల్రెడీ ఉంది గురువు గారు, మేమేం చేయట్లేదు. 4 రాత్రులు ఖచ్చితంగా చేయాలి. దీపావళి రాత్రి, మహాశివరాత్రి, హోలీ రాత్రి, కృష్ణ జన్మాష్టమి రాత్రి కంపల్సరిగా మీరు పూజ చేసిన దీపారాధన చేసిన అద్భుతమైన ఫలితం ఉంటుంది. మరి ఎక్కడ ఉంచాలి? బీరువాలో పెట్టుకోవచ్చు, అంటే ధనస్థానం. ఒక వెండి పెట్టెలో పెట్టి కానీ ఎర్రటి పట్టు వస్త్రంలో చుట్టి కానీ బీరువాలో డబ్బులు దాచుకునే చోట ఉండొచ్చు. ఇది ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని శాస్త్రం చెప్తుంది. అలాగే పూజా గదిలో కూడా పెట్టుకోవచ్చు. మీ ఇంటి ఈశాన్యం మూల పూజా గది ఉందనుకోండి, ఉత్తర దిశలో ఉన్న పూజా మందిరంలో అయినా దీన్ని పెట్టవచ్చు. అంటే తూర్పులో పెట్టవచ్చు, ఉత్తరంలో కూడా పెట్టవచ్చు. ఎందుకంటే ఉత్తర దిశ కుబేర స్థానం కాబట్టి అక్కడ కూడా పెట్టడం వల్ల సంపద పెరుగుతుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే దీన్ని నేరుగా నేల మీద పెట్టకూడదు. ఎప్పుడు ఒక పీఠం మీద ఒక పీట వేసి దాని మీద వస్త్రం మీద ఉంచి పెట్టాలి. నేల మీద పొరపాటున పెట్టకూడదు, పెడితే శక్తి క్షీణిస్తుంది. ఒక చిన్న హెచ్చరిక కూడా చెప్తాను మీకు. మనకి మార్కెట్లో అతజోడి పేరుతో 1,00,000 దొరుకుతుంటాయి. ఒరిజినల్ చెట్లు కూడా దొరకవు. నేను అందుకని మీకు వీడియోలు కూడా చేసి చూపించాను. ఇది ఉడుమ అనుకోండి, ఉడుమంగం తెచ్చుకున్నారనుకోండి, అది చట్టరీత్యా నేరం కూడా, కేసులు కూడా అవుతాయి. అది మన దగ్గర ఉందా, ఎవరన్నా అమ్మినవాడు చెప్పినా అది మన దగ్గర ఉంటే అది నేరమే. ఉడుమంగం అయితే కనుక, అంటే జంతు సంబంధమే, అలాంటి పెట్టుకోకండి. అలాగే దీనిని మీరు వ్యాపార స్థలంలో, ఆఫీస్లో కానీ, వర్క్షాప్లో కానీ, షాప్లో కానీ, అంటే ఎక్కడైనా కౌంటర్లో దీన్ని సేమ్ ఇలాగే చేసుకోవచ్చు, దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు వ్యాపార అభివృద్ధి కోసం అతజోడిని ఎలా వినియోగించుకోవాలో చెప్తాను. ఇక్కడ ముఖ్యంగా మన సనాతన ధర్మంలో శక్తివంతమైన తాంత్రిక వస్తువులు, తంత్ర పదార్థాలు, వీటిల్లో అతజోడి ప్రప్రథమంగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా సరే చేస్తున్న వ్యాపారంలో ఆటంకాలు వస్తున్నాయి అనుకోండి, అవి తొలగడానికి, లాభాలు రాకుండా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, లాభాలు రావడానికి దీన్ని ఎలా ఉపయోగించాలో మీకు నేను టూకీగా చెప్తాను. వ్యాపార స్థలంలో ఎలా ఉంచాలో చెప్తాను. అంటే ఇక్కడ చాలామందికి అనుమానం ఉంటుంది, వ్యాపార స్థలంలో పెట్టాం గురువు గారు అంటే ఎలా పెట్టాలని తెలియాలి. ఆఫీస్లో కానీ, వర్క్షాప్లో కానీ మనకి క్యాష్ కౌంటర్స్ ఉంటాయి, అక్కడ పెట్టుకోవాలి. క్యాష్ బాక్స్ దగ్గర దీన్ని పెట్టుకోవాలి, లేదా లోపలైనా పెట్టుకోవచ్చు. అత్యంత చాలా శ్రేయస్కరం. ఏ దిశలో ఉండాలి? వ్యాపార ప్రాంగణంలో ఉత్తర దిశలో ఉంచండి. ఉత్తర దిశ కుబేర స్థానం కాబట్టి కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి, అలాగే ధనం ప్రవాహంలో రావడానికి సహాయపడుతుందని శాస్త్రం చెప్తుంది. అలాగే వస్త్రం కూడా హతజోడిని ఎప్పుడు ఒక ఎర్రటి పట్టు వస్త్రంలో చుట్టి వెండి పెట్టెలో పెట్టి ఉంచండి. లేదంటే వెండి పెట్టె లేకపోతే మీరు ఒక మామూలు ప్లాస్టిక్ పెట్టి కానీ, వెండి కోటుడు మనకి జర్మన్ సిల్వర్ బాక్సులు దొరుకుతాయి, అలాంటి వాటిని పెట్టుకోవచ్చు. పూజా పద్ధతి ఎలా అని చెప్తాను. దీన్ని వ్యాపార సంస్థలు పెట్టినప్పుడు అంటే మీరు కాస్త గంగాజలాన్ని చిలకరించండి, పంచామృతాన్ని చిలకరించండి, అలాగే సింధూరాన్ని సమర్పించండి. హతజోడి ఎప్పుడు కూడా మీకు పొడిగా ఉండకూడదు, అంటే విడిగా ఉండకూడదు. ఎప్పుడు సింధూరంలో కానీ ఆయిల్లో కానీ ఉండాలి. ఇప్పుడు ఇందులో వ్యాపార సంస్థల్లో అయితే లవంగ నూనె దొరుకుతుంది. లవంగ నూనె అది చాలా చాలా శ్రేష్టమైనది. ఆ లవంగ నూనెని సమర్పించిన అత్యంత శక్తి పెరుగుతుంది. అలాగే ధూపం ప్రతిరోజు షాపులో కానీ ఆఫీస్లో మీరు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఈ పదార్థం ఉన్న దగ్గర అగరబత్తులు ధూపం చూపించండి. దీపం పెట్టకపోయినా ధూపం చూపించండి. మంత్రం ఇది పెట్టిన తర్వాత సమయంలో మీరు మంత్రం ఒక 108 సార్లు, అంటే పెట్టుకున్నప్పుడు 108 సార్లు అనుకోండి. ఓం హ్రీం క్లీం నమః, లేకపోతే ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఇది సంపద కోసం, ఆకర్షణ కోసం. అలాగే వ్యాపారంలో మనకు కొన్ని ప్రయోజనాలు వస్తాయి. ఈ అతజోడి అనేది
వశీకరణ శక్తి కలిగి ఉంటుంది. అంటే అన్ని రకాల వశీకరణ కూడా అతజోడిని వాడతారు. కస్టమర్లను ఆకర్షించడానికి, వారితో మంచి సంబంధాలు ఏర్పరచడానికి కూడా ఇది దోహదపడుతుంది. అలాగే ముఖ్యంగా దిష్టి దోషం. మీకు ఎప్పుడైనా సరే వ్యాపారంలో ఇతరుల చెడు దృష్టి కనుక పడింది అంటే వ్యాపారం డల్ అయిపోతుంది. అది పడకుండా కూడా ఇది రక్షిస్తుంది. అలాగే ఇప్పుడు కోర్టు లీగల్ సమస్యలు ఉన్నప్పుడు వ్యాపారపరంగా ఇది కూడా వ్యాపారపరంగా ఏవైనా కోర్టు కేసులు లేదా ప్రభుత్వపరమైన చిక్కులు ఉంటే అవి తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది. ఒక ముఖ్యమైన వినపం ఏంటంటే వ్యాపారాభివృద్ధికి ఇలాంటి ఆధ్యాత్మిక వస్తువుల్ని మనం పెట్టుకోవడం వల్ల ముందు మానసిక ధైర్యాన్ని, సానుకూల శక్తిని ఇస్తాయి. అయితే ఇది పెట్టుకున్నంత మాత్రాన్ని ఎమ్మటే మనకి పైనుంచి ఏదో వచ్చి పడిపోతుందని కాదు. మనం కృషి పట్టుదల పెరుగుతుంది. అలాగే కస్టమర్ సర్వీస్ కూడా అంతే ముఖ్యం. గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఉపయోగిస్తున్నది ఒక మొక్క వేరు అని మీరు నిర్ధారించుకోవాలి. జంతు సంబంధమైన భాగాలు ఉండడం చట్టరీత్యా నేరం, అలాగే ఆధ్యాత్మిక కూడా మంచిది కాదు. తంత్రశాస్త్రంలో ప్రతి పదార్థానికి ఆ శక్తి ఉంటుంది. కానీ ఆ శక్తిని మనం ఉపయోగించుకోగలిగే సామర్థ్యం మనలో కూడా ఉండాలి. అలాగే వ్యాపారం మరింత వృద్ధి చెందాలని కోరుకుంటే దీన్ని స్థాపించిన తర్వాత అంటే ప్రత్యేకమైన రోజు, అంటే ఈ సమయం అంటే గ్రహణము, అలాగే చంద్రగ్రహణము, అమావాస్య, పౌర్ణమి, హోలీ ఇలాంటి రోజులు ఉన్నప్పుడు ఏంటంటే మనం అద్భుతంగా వినియోగించుకోవచ్చు. హోలీ, చంద్రగ్రహణం, అలాగే పౌర్ణమి. హోలీ పౌర్ణమి రోజు చాలా శక్తివంతమైనది. మనకి ఈరోజు గ్రహణం ఉంది. గ్రహణం అయిపోయిన తర్వాత కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఆ రోజు మీ పేరు మీద తీసుకొని పూజ చేయించుకొని తర్వాత ఆ రోజు మీ గోత్రనామాల మీద, మీ వ్యాపార సంస్థ పేరు మీద, మీ కుటుంబ సభ్యుల మీద పూజ చేయించుకొని తర్వాత మీ దగ్గర పెట్టుకున్న అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఎందుకంటే మనకు త్వరలోనే మనకి చక్కగా కొత్త సంవత్సరం రాబోతుంది. దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు మనం ప్రత్యేకంగా మన ఇంటి దగ్గర పెట్టుకోవాలంటే ఏదన్నా సమయము, సందర్భం కూడా ఉంటుంది కాబట్టి ఆ శుభముహూర్త పాయింట్ అవి కూడా చెప్తాను. అంటే ఉత్తమమైన రోజుల పాయింట్ అవి చెప్తాను. పౌర్ణమి అత్యంత మంచి రోజు. పౌర్ణమి నాడు చంద్రుడి శక్తి ఎక్కువగా ఉంటుంది. హతజోడిలోని సానుకూల శక్తి ఉత్తేజాన్ని కలిగిస్తుంది ఆ రోజు తీసుకోవడం వల్ల. అలాగే రవి పుష్యమి, గురి పుష్యమి చాలా వీడియోలు చెప్పాను. రవి పుష్యమి నాడు కానీ, గురి పుష్యమి నాడు కానీ ఇది తీసుకుంటే ఆ రోజు తీసుకువచ్చిన హతజోడి తీసుకుంటే అత్యంత సుప్రదం. అది ఆదివారం రవి పుష్యమి, పోయినసారి మన వీడియో కూడా పెట్టాను. అలాగే గురువారం గురి పుష్యమి, ఆ రోజు తీసుకున్న హతజోడి స్థాపించడం వల్ల వ్యాపారం తిరుగులేని విజయాన్ని లభిస్తుందని నమ్మకం. అలాగే పండుగ రోజుల్లో దీపావళి, లక్ష్మీదేవి ఆరాధనకు అత్యంత ప్రధానమైన రోజు. ధనత్రయోదశి, దీపావళి, అమ్మవారి పూజకి చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. నవరాత్రులు కూడా పెట్టుకోవచ్చు. దేవీ నవరాత్రుల్లో ముఖ్యంగా అష్టమి, నవమి తిథులు ఈ పూజకి చాలా అద్భుతం. ఆ రోజు కూడా క్యాష్ బాక్స్లో పెట్టుకోవచ్చు. హోలీ రోజు తాంత్రిక అలాగే ఆధ్యాత్మిక సాధనలో హోలీ రాత్రి చాలా 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 శక్తివంతమైంది. ఈ సమయాన్ని కూడా మనం వినియోగించుకోవచ్చు. కావాల్సిన వారు ఎవరైనా సరే హతజోడి కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే కాస్ట్లీ ఉంటుంది. మన వేలకు తరకవు. ఒక్కసారి మనం పూర్తి ముహూర్తంలో 20 నుంచి 50 వరకు సేకరించగలుగుతాం. అంతకన్నా ఎక్కువ సేకరించలేం. కాబట్టి తక్కువ స్టాక్ ఉంటుంది. ఎవరైతే ముందు తీసుకుంటారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఈ హతజోడి పెట్టుకోవడానికి ముందు చేయవలసిన చిన్న ప్రక్రియ చెప్తాను. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ముందు ఆసనం వేసుకుని కూర్చోవాలి. హతజోడిని పంపించిన తర్వాత కొంచెం పాలు చుక్కలు చిలకరించండి, లేదా గంగాజలం చిలకరించండి. తర్వాత సింధూరాన్ని సమర్పించండి. ఒక రాగి గిన్నెలో కానీ, వెండి గిన్నెలో కానీ వేసి అందులో హతజోడిని ఉంచి అది పూర్తిగా సింధూరంతో నిండి ఉండే విధంగా చూసుకోండి. వ్యాపార సంస్థలు అయితే ఉత్తర దిశలో ముఖం అంటే మీరు కూర్చున్న ముఖం ఎటున్నా సరే హతజోడిని నార్త్ వైపు పెట్టండి. అక్కడ మీరు నార్త్ వైపు చూస్తూ పూజ చేయండి. ఖచ్చితంగా ఆవునితో దీపం వెలిగించండి. అగరబత్తి చూపించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని మంత్రాన్ని 100 నిమిషాలు జపించేయండి. ఎవరికి చూపించకూడదు అనేది గుర్తుంచుకోవాలి. మీరు ఏంటంటే చాలామంది నేను అదజోడి పెట్టుకున్నాను ప్రతి వాళ్ళకి ఇది మీరు ఒక్కసారి స్థాపించిన తర్వాత ప్రతిరోజు ఇతరులకు కనిపించేలా ఉంచకూడదు. బీరువాలో కానీ, క్యాష్ బాక్స్లో కానీ భద్రంగా దాచుకోవాలి. పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, కానీ బయట వాళ్ళకి మనం కొన్ని సందర్భాల్లో మనం గొప్పలు చెప్పుకుంటాం, అలా చెప్పకూడదు. సింధూరం తీసి వేరే సింధూరం వేయకూడదు. సింధూరాన్ని వేస్తూ ఉండాలి. ఎప్పుడు సింధూరము హతజోడి మీద ఉండాలి. అప్పుడప్పుడు కొద్దిగా
జాస్మిన్ ఆయిల్ అంటే చెమెలేకి నూనె అంటాం, మల్లి నూనె చల్లుతూ ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న అదజోడీలైనా సరే ఇలాగే చేసుకోవాలి. చాలామంది తీసుకున్నవారు కూడా ఆ రోజు హోలీ రోజు రాత్రి అంటే గ్రహణం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు అదజోడి పూజ చేసుకోండి. ఇక్కడ దుష్టశక్తులు, బాధలు ఇలాంటివి ఏదున్నా సరే నివారింపబడతాయి. సంతాన విషయంలోను, వివాహ విషయంలోను, ఉద్యోగ విషయంలోను, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్య ఉన్నా సరే దానికి సమాధానం దొరుకుతుంది. అమ్మవారు ఏంటంటే రాబోతున్న కాలంలో కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. వచ్చే సంవత్సరం చాలా కఠినంగా ఉండే సంవత్సరమే, మానసికంగాను అన్ని రకాలుగాను. దాని గురించి కూడా వీడియో చెప్తాను. కానీ హతజోడి అనేది మీరు పెట్టుకోవడం వల్ల ఎన్నైనా పెట్టుకోవచ్చు. దీంట్లో డబ్బులు బట్టి, ఓపిక బట్టి మనం పెట్టుకోవచ్చు. అది మీ ఓపిక బట్టి తీసుకోవడం ప్రయత్నం చేసేవారు తీసుకోండి. అలాగే 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవడం మీరు హతజోడి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఓపిక ఉన్నవారు మాత్రమే తీసుకోండి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మన దగ్గరికి హతజోడి వస్తుంది, లేకపోతే రాదు. ఇక్కడ ఒక సమస్య ఏంటంటే అనుమానాలు ఉన్నప్పుడు, అమ్మో మనం చేయలేమో అనుకున్నప్పుడు హతజోడి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే హతజోడి డైలీ పూజ చేయమని సాధకులకు చెప్తాం. అంటే ఇప్పుడు మాలాగా జ్యోతిషం చెప్పేవారు, వాక్కు చెప్పేవారు, ఇలాంటి వారు వాస్తు చెప్పేవారు, ఇలాంటి వారికి కంపల్సరీగా హతజోడి అనేది దగ్గర ఉంటే అమ్మవారి అనుగ్రహం చేత వాక్కుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. జ్యోతిషం చెప్పేవారికి, వాస్తు చూసేవారికి, ఇలాంటి వారికి ఆకర్షణ పెరుగుతుంది. అంటే మన ఆరా పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది, అలాగే వాక్ కూడా సిద్ధిస్తుంది. అలాగే వ్యాపార సంస్థలు, ఇంట్లో వారు కూడా, నిత్య సాధన చేసేవారు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పెట్టుకోవచ్చు. సాధకులు ఎవరైనా సరే ఏ దేవత సాధన చేసినా వారికి సాధన త్వరగా ఫలితం రావడానికి హతజోడిని పెట్టుకోవచ్చు. ఈ వీడియో నేను ఎందుకు చెప్పానంటే కారణం ఏంటంటే ఇలాంటి పర్వదినాలప్పుడు హతజోడిని మనం ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. మీరు మరొకసారి చూపిస్తాను మీకు నేను. ఇలా ఉంటుంది. ఇది పెద్దదనమాట, 6 అంగుళాల సైజు ఉన్న హతజోడి. ఇది మనం వ్యాపార సంస్థల్లోనూ అలాగే సాధన పరంగా ఉన్నప్పుడు పెట్టుకోమని చెప్తాం. కాస్ట్ కూడా గట్టిగానే ఉంటుంది. ఆ కాస్ట్ వివరాలన్నీ కూడా నేను మీకు ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.